వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాల్టి రెసిపీలో ఎంతో హెల్తీగా టేస్టీగా బేకరీ స్టైల్లో ఉండే బిస్కెట్స్ని మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీని చూడబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు ఈజీగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడైతే రెసిపీ చూద్దాం. ముందుగా ఇలా ఒక ఖాళీ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను మైదా యూజ్ చేయట్లేదండి, గోధుమ పిండితో చేస్తున్నాను. ఇలా 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ శనగపిండి వేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా స్వీట్స్లో సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. అలాగే 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది వాడకూడదు, నెయ్యితోనే పిండి మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి. అలాగే ఇవన్నీ కూడా మెజర్మెంట్ అనేది ఒకే కప్తో తీసుకోవాలి. అలాగే ఈ పిండి షుగరు ఇవన్నీ కూడా మనం ముందుగానే జల్లించి పెట్టుకోవాలండి. ఈ పిండి మొత్తం కూడా ఒక ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి తక్కువ అనిపించినట్టయితే ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి, స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలి. అప్పుడే బిస్కెట్స్ కూడా మనకి బాగా వస్తాయి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ బాల్ చేసుకోవాలి. పిండిని ఇలా కలుపుకుంటేనే బిస్కెట్స్ కూడా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో ఇలా ఒక స్టాండ్ కానీ లేదా గిన్నె కానీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో ఇలాంటి పాలిన్ పేపర్ వేసుకోవాలి. ఇది లేనట్టయితే మామూలుగా బటర్ పేపర్ ఉంటుంది కదా, ఆ బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. బటర్ పేపర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో ఉందండి, ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా పేపర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిలోకి స్పూన్ని ఇలా ప్రెస్ చేస్తే ఆ స్పూన్లోకి పిండి వస్తుంది కదా, ఇలాగే మొత్తం పిండిని కూడా ఇలా స్పూన్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి అన్ని బిస్కెట్స్ కూడా ఒకే షేప్లో వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని బిస్కెట్స్ని రెడీ చేసుకోవాలి. ఇలా చేతిలోకి తీసుకొని ముందుగా ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక్కసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. ఇలా స్క్వేర్ షేప్లో ఒకసారి మొత్తాన్ని నీట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా ఒక చాక్తోని నేను ఇలా ఘాట్లు పెడుతున్నాను. మీకు కావాలంటే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ముందుగా మనం పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇవి అన్నీ మనకి ఒకే షేప్లో రావాలంటే ఇలా ఒక స్పూన్తోని మనం కరెక్ట్గా అదే స్పూన్తో పిండిని తీసుకోవాలి. ఇలా బిస్కెట్స్ అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలలో 1/2 స్పూన్ షుగర్ పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక కాటన్ కానీ లేదంటే బ్రష్ కానీ తీసుకొని ఈ పాలలో ఒకసారి డిప్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ పైన అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బిస్కెట్స్ పైన కొద్దిగా షుగర్ని చల్లుకోవాలి. ఇలా షుగర్ని చల్లుకున్న తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్ పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను పిస్తాని సన్నగా తరిగి వేస్తున్నాను. బాదం, జీడిపప్పు, పిస్తా ఇలా ఏవైనా డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నవి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవేమీ లేకుండా నార్మల్గా కూడా మనం ప్లెయిన్గా కూడా ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ప్లేట్ని మనం ముందుగా హీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని 15 to 20 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకొక 5 మినిట్స్ అయితే మనకి ఈ బిస్కెట్స్ అనేవి రెడీ అవుతాయి. 20 మినిట్స్ తర్వాత దీనిపైన మూత తీసి చూద్దాం. చూసారు కదా, మనకు బిస్కెట్స్ రెడీ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఉన్న ప్లేట్ని తీసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే ఆ వేడికి బిస్కెట్స్ మాడిపోతాయండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత చూసారు కదా, బిస్కెట్స్ మనకి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, బయట కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బిస్కెట్స్. అలాగే చాలా హెల్దీ కూడా. వీటిని ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి టేస్టీ హెల్దీ అయిన బేకరీ స్టైల్ బిస్కెట్స్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.